రేపు సీఎల్పీ సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కర్ణాటక ఎమ్మెల్యేలు ఎక్కడున్నా బెంగళూరు చేరుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం బెంగళూరులోని విధాన సౌధ వద్ద ఉన్నాము. మన కర్ణాటక రాజకీయాలను చూస్తే శరవేగంగా ఈ రాజకీయాలన్నీ కూడా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రిగా రాజీనామా చేసినటువంటి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి శివకుమార్ ఇద్దరు కూడా నిన్న సాయంత్రమే ఢిల్లీ చేరుకున్నారు. అయితే ఢిల్లీ చేరుకున్న తర్వాత ఇవాళ ఉదయం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అపాయింట్మెంట్ కోరితే వారు 9 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు. దాదాపు గంట సేపు ఈ నేతలిద్దరూ కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో సమావేశమయ్యారు. అనంతరం ఏఐసిసి అధ్యక్షులతో దాదాపు మల్లికార్జున ఖర్గేతో గంటకు పైగా మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య, ఆయన కుమారుడు యతీంద్ర ఇద్దరూ కూడా సమావేశమయ్యారు. కీలక సమావేశం. ఈ సమావేశాలన్నీ కూడా చాలా కీలకంగా మారుతున్నాయి. ప్రధానంగా కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి. అయితే కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రాజీనామా చేసిన తర్వాత ఆ ప్లేస్లో ఎవరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలి, ఒకవేళ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన తర్వాత వారి టీం ఏ విధంగా ఉండాలి, మంత్రులు ఎవరుండాలి, వారికి ఎలాంటి పోర్ట్ఫోలియోలు కేటాయించాలి, తదితర చాలా విషయాలు, పిసిసి అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా చర్చించారు. అయితే దీనికి సంబంధించి ఇంకో విషయం కూడా, మొత్తం 4 ఉప ముఖ్యమంత్రులు ఉండాలని కూడా చర్చ జరుగుతోంది. 4 ఉంటారా లేదంటే ఇద్దరే ఉంటారా ఉప ముఖ్యమంత్రులు అనేది కూడా చర్చ జరుగుతోంది. అయితే డీకే శివకుమార్ మాత్రం 4 ఉంటే బాగుంటుందని చెప్పి భావిస్తున్నారు. అయితే అధిష్టానం దానికి ఇద్దరుంటే బాగుంటుందని చెప్పి భావిస్తున్నారు. అయితే ఒకవేళ 4 ఉంటే ఈ 4ని ఎవరిని నియమించాలి, లేదా ఇద్దరే ఉంటే ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఈ విషయాలన్నీ కూడా రాహుల్ గాంధీ సమక్షంలో చర్చ జరిగినట్లుగా మనకు తెలుస్తోంది. అయితే రాహుల్ గాంధీతో చర్చ అనంతరం, దాదాపు కీలకమైన గంట సేపు చర్చ అనంతరం మల్లికార్జున ఖర్గేతో ఈ చర్చ జరిగింది. ఈ చర్చల్లో కూడా చాలా కీలకమైన విషయాలు మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే సిద్ధరామయ్యకు ఎంతో పేరు ఉంది కర్ణాటకలో. సిద్ధరామయ్య తర్వాత ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనే దాని మీద చర్చ జరిగితే, అయితే ప్రధానంగా అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్న మాట, కాంగ్రెస్ నుంచి కూడా వినిపిస్తున్న మాట, రెండో వ్యక్తిగా కీలకమైన రెండో వ్యక్తిగా ఉన్నటువంటి డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారని చెప్పి వార్తలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. అయితే అధిష్టానం ఇంతవరకు ఎవరిని ప్రకటించలేదు. డీకే శివకుమార్ గనక ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే డీకే శివకుమార్ మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలి, ఎవరెవరికి కీలక పదవులు ఇవ్వాలి అనేది కూడా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రేపు సాయంత్రం బెంగళూరులో శాసనసభాపక్ష సమావేశం, కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలందరికీ కూడా సిఎల్పి సమావేశం ఉంటుంది. రేపు సాయంత్రం అందరూ కూడా హాజరు కావాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్ళాయి. ఈ ఆదేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలందరూ కూడా రేపు సాయంత్రం బెంగళూరులో ఒక విధాన సౌదాలో సమావేశం ఏర్పాటు చేస్తారా, ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేస్తారా అనే దాని మీద కూడా ఇంకా క్లియర్గా సమాచారం రాలేదు. అయితే ఎక్కడ అనేది ఇంకా నిర్ణయం కాలేదు. ప్రస్తుతానికైతే ఒక ప్రైవేట్ హోటల్లో ఉండొచ్చు అని చెప్పి సమాచారం అందుతుంది. లేదంటే మన వెనక ఉన్నటువంటి విధాన సౌదాలో సమావేశం ఉండొచ్చు. అయితే ఇట్లాంటి సిఎల్పి సమావేశాలు వాస్తవంగా అయితే బయట జరుగుతాయని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ సమావేశంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలి, ప్రస్తుతానికి డీకే శివకుమార్ ఆధ్వర్యంలోనే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉంది. ఆయనే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన స్థానంలో ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. అయితే మనకు వినిపిస్తున్నటువంటి పేరు అయితే సతీష్ జార్కిహోలీ, ఈయన కీలకంగా ఈయన పేరు వినిపిస్తుంది. సతీష్ జార్కిహోలీకి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఇచ్చే అవకాశం ఉందని చెప్పి మనకు సమాచారం అందుతూ ఉంది. ఆయనకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీతో పాటు కీలకమైన మంత్రి పదవి కూడా ఆయన అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి తోడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొడుకు యతీంద్రకు కూడా కీలకమైనటువంటి పదవి ఇవ్వాలి, అది కూడా ఉప ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పి కూడా ఆయన పట్టుబడుతున్నారు. యతీంద్రకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని కూడా మనకు కాంగ్రెస్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. వీరితో పాటు రేపు సాయంత్రం జరిగే కీలక శాసనసభాపక్ష సమావేశంలో
13 మందికి ఇప్పటికే కొనసాగుతున్నటువంటి సిద్ధరామయ్య క్యాబినెట్లో కొనసాగుతున్నటువంటి 13 మంది మంత్రులకు మంత్రి పదవులు కంటిన్యూ చేసే అవకాశం ఉందని చెప్పి కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ మేరకు హైకమాండ్ కూడా మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ కూడా హామీ ఇచ్చినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా డీకే శివకుమార్ వర్గము, ఇటు సిద్ధరామయ్య వర్గము, 2 వర్గాలు కీలకమైనటువంటి వర్గాలు. ఈ వర్గాల్లో ఎవరిది పైచేయి అనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. తమది పైచేయి కావాలంటే తమది పైచేయి కావాలి. ఒకవేళ సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా లేకపోయినా కూడా ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు, ఆయన అనుచరులు, ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉండేటటువంటి నేతలకే మళ్ళీ మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి ఆయన పట్టుబడుతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. వారిలో ఇప్పటికే కేబినెట్లో ఉన్నటువంటి 13 మందికి పదవులు ఇవ్వాలి. ఈ మేరకు తమకు హామీ ఇవ్వాలి. దీంతో పాటు తన కొడుకు యతీంద్రకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పి సిద్ధరామయ్య పట్టుబడుతున్నట్లుగా మనకు సమాచారం వస్తుంది. ఆ మేరకు హామీ ఇచ్చినట్లుగా కూడా హైకమాండ్ మనకు సమాచారం అందుతుంది. మొత్తానికైతే ఈ కర్ణాటక రాజకీయ పరిణామాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మధ్యాహ్నం ఈలోగా ఈ ఢిల్లీ పర్యటనలు పూర్తి చేసుకొని సిద్ధరామయ్య కానీ, డీకే శివకుమార్ కానీ, అక్కడికి వెళ్ళినటువంటి మంత్రులు కానీ సాయంత్రానికి బెంగళూరు చేరుకునే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. బెంగళూరు చేరుకున్న తర్వాత ఎవరికి మంత్రులు ఇప్పటికే మంత్రి పదవుల కోసం చాలామంది పోటీ పడుతున్నారు. ఈ 13 మంది కాకుండా మిగిలిన మంత్రులు ఎవరెవరు ఉండాలనే దానికోసం పోటీ పడుతున్నారు. వీరందరూ కూడా ఢిల్లీలో హైకమాండ్తో చర్చలు జరుపుతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికైతే రేపు సాయంత్రం సిఎల్పి సమావేశం జరగనుంది. సిఎల్పి సమావేశం తర్వాత శాసనసభా పక్ష నేతగా డీకే శివకుమార్ను ఎన్నుకోనున్నారు. డీకే శివకుమార్ ఎంపికైన తర్వాత గవర్నర్ను కలిసి తాను శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యాయని చెప్పి గవర్నర్ కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒకవేళ డీకే శివకుమార్ను ఎన్నుకున్న తర్వాత ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే డీకే శివకుమార్ ఎప్పుడూ కూడా ఆయన జాతకాలు ఇట్లాంటివన్నీ కూడా నమ్ముతూ ఉంటారు. ఎక్కువగా జాతకాలు నమ్మేటటువంటి వ్యక్తి. ఇప్పటికే తను ఎంతో అభిమానించే, ఎంతో నమ్మే ఒక జ్యోతిష్కుడిని కూడా కలిసి మంచి జాతకం చూడాలి, మంచి ముహూర్తం చూడాలి, తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఎప్పుడైతే బాగుంటుందని చెప్పి ఆయన సంప్రదించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆయన 1వ తేదీ కానీ లేదంటే 3వ తేదీ కానీ బాగుందని చెప్పి ఆయన చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. అయితే దీన్ని బట్టి ఆ టయానికి ఎప్పుడు అనేది రేపు సిఎల్పి సమావేశం అనంతరం ఎప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే 1వ తేదీ తర్వాతే ఉండొచ్చని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. డీకే శివకుమార్ వర్గం కూడా అదే చెప్తూ ఉంది. మొత్తానికైతే ఈ కర్ణాటకలో ఈ రాజకీయ పరిణామాలు, ఈ ముఖ్యమంత్రి మార్పు, ఈ మంత్రులు ఇవన్నీ కూడా పిసిసి అధ్యక్షుడు ఎంపిక, ఒకవేళ పిసిసి అధ్యక్షుడిగా సతీష్ను ఎన్నుకున్న తర్వాత ఆయన దీంట్లో ఆ టీంలో ఎవరెవరు ఉంటారు అనేది కూడా చర్చ జరుగుతుంది. మొత్తానికైతే ఈ రాజకీయ పరిణామాలు చాలా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా కొలిక్కి రావడానికి కొంత టైం పడుతుంది. రేపు సాయంత్రం లోపు ఇవన్నీ కూడా మనకు ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం బెంగళూరులో, కర్ణాటకలోని తాజా పరిస్థితి. కెమెరామెన్ జగదీష్తో శ్యామ్, ఈటీవీ న్యూస్, బెంగళూరు. ఓవర్ టు స్టూడియో.